డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫ్రక్ షీట్ ఏదైతే ఉందో ఫ్రక్ షీట్ అనేది ఇవ్వడానికి వారం రోజులు రైతులు పడిగాపులు వేయాల్సి వస్తుంది. రైతు మిల్లులకి లిమిట్ లేదు అయిపోయిందని చెప్పని చెప్తున్నారు. ఎనీ పర్టికులర్ ఇష్యూ బాపట్ల జిల్లా వస్తూ ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. వెంటనే స్పందించి దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి కదా, తప్పకుండా అది రిజాల్వ్ చేసే బాధ్యత మంత్రి గారిది. ఇంత పాజిటివ్గా చేసే మంత్రి గారు మనకి అదే చరిత్రలో ఎప్పుడు ఇంత ఫాస్ట్గా జరగలేదు. ప్రొక్యూర్మెంటు పేమెంటు అది ఇప్పుడు జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఒక పాజిటివ్ వాతావరణం తప్ప ఎక్కడ కూడా. స్మార్ట్ మీటర్ నేను చెప్పాను ఇందాకలే మీకు. గవర్నమెంట్ ఆఫీసర్స్ డిసిప్లిన్ ఉండాలి. ఎవరికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఈ 4 ఏసీలు కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. బిల్లు లేదు కదా, ఫ్రీయే కదా అని. అలాంటి డిసిప్లిన్ రావాలని చెప్పే సిస్టంతో గౌరవ ముఖ్యమంత్రిగా చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫీసుల వరకే ముందు మనం ఇవన్నీ కూడా ఒక వాతావరణం రావాలా, వీళ్ళ గురించి మెసేజ్ పోవాలనే లక్ష్యంతో డిసిప్లిన్ తేవడం కోసం ఏర్పాటైంది. వేరేది ఇప్పుడు కొన్ని అనుమానాలు ఎస్పెషలీ ఈ పోలవరం విషయంలో గౌరవ మంత్రి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాను, నిర్వాసితులకి న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కాంటెక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం. సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్, దానికోసం తీసుకున్నాం. గట్టిగా ఇస్తాడు జగన్మోహన్. ఈ తాటాక చెప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు. అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయనకు అంత అవగాహన రాహిత్యం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే ఆదోనికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అనే టెండర్ వేయడం జరిగింది. అయితే వాళ్ళు మేము 22వ తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ అడిగారు. 2 ప్రీబిడ్ మీటింగ్లు కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు. వచ్చిన తర్వాత మళ్ళీ 22 అయినప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు. ఎందుకు కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి. ఆ విండో ఈ యాక్చువల్గా అయితే 20-25 తేదీల్లో